నేను చూడగానే కొంచెం అయితే ఫస్ట్ భయపడ్డాను, ఏ డబ్బా అనుకున్నాను. 200 సంవత్సరాలు బతుకుద్ది. అబ్బో 200 సంవత్సరాలు అంటే రేటే కదా. అవును కదా అని ఎక్కడికనే కావాలి తమ్ముడు. ఏంటని అది తాబేలు తాబేలు ఎక్కడిది? రోడ్డు మీద దొరికింది తమ్ముడు. అవునా? తెలుసా ఇది? ఉమ్. దీని వల్ల లాభాలు ఉన్నాయి. ఏంటనే? ఏమున్నాయి తమ్ముడు, ఇది ఇంట్లో ఉంటట మంచి మనకు ఏంటంటే మనకి ఇది మనీ రావడం అనేది జరుగుతుందట, సంపద అనేది పెరుగుతుంది అనమాట. ఇంకా దీన్ని కొంతమంది తింటారనే. తింటారు తమ్ముడు, కానీ మంచిది కాదని తిన్నాం కదా. తినడం చాలా పాపం, ఎందుకంటే దీని వల్ల మనకి ఉపయోగమే తప్ప అవుననే నష్టమేమీ లేదు. అయితే వాళ్ళు తెలీదు, తెలియక పాపం ఏం చేస్తారంటే తినేస్తారు. మనమైతే దీన్ని సేఫ్ చేద్దాం. ఓకేనే, ఎక్కడ పారేస్తున్నాం? కాలంలో పారేద్దామని చూస్తున్నాను. అన్న చూడని ఎంత క్యూట్ గా చాలా బాగుంది కదా. కదా చిన్న పిల్ల కదా ఇది. పిల్ల ఇంచుమించు ఒక 15 రోజులు ఎంత ఉంటుంది అంతేనా? 15 రోజులు. 15 రోజులకి గోర్లు చూడని ఎలా వస్తాయి. అయితే తాబేల్లో రకాలు ఉంటాయి. ఈ తాబేలు వల్ల అయితే మనకి ఏం లేదు, కానీ చూడు దానికి తాబేలు ఎలా ఉంటాయంటే ఇలాగా సింబల్ ఉంటాయి అనమాట. పెద్ద తాబేలు ఉంటుంది, ఒక 4-5 కేజీలు ఉంటది. దానికైతే డబ్బులు కూడా వస్తాయి అంటారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అదైతే మన నూకరాజు మాయల ఇంటి దారి దొరికింది. అదే అప్పుడు పెద్దది ఉంటది అని. అది 4-5 కేజీలు వస్తుంది అనే దీని జీవితకాలం అన్ని జీవరాశుల కన్నా భూమి మీద బతికేది ఎక్కువ ఏదంటే తాబేలే కదా. 200 సంవత్సరాలు బతుకుతుంది. అబ్బో 200 సంవత్సరాలు అంటే రేటే కదా. అవును కదా. మనిషి జీవితకాలం ఎంత? 70 సంవత్సరాలు. అంతేనా? అంతే, అంతకు మించి లేదు. 200 సంవత్సరాలు అంటే గ్రేటే కదా, చాలా గ్రేట్. నేను చూడగానే కొంచెం అయితే ఫస్ట్ భయపడ్డాను, ఏ డబ్బా అనుకున్నాను. కానీ దగ్గర చూడవద్దు, ఇంకా బాగుంటుంది అనేది. కానీ మాట్లాడతాయని వీటిని మన భారతంలో ఇక్కడ ఇదంటారు ఏంటనేది మత్స్యావతారమా, ఇది ఏంటది కూర్మ అవతారం కదా. కూర్మ అవతారం. దీన్ని కూడా మనం దేవుళ్ళగా పూజిస్తాం హిందూ తత్వంలో కదా. అది కానీ మనకి కొంతమంది ఏంటంటే దీని వల్ల మనకు కొన్ని అనారోగ్య సమస్యలు పోతాయని ఏం చేస్తారంటే వీళ్ళు తినడం అనేది జరుగుతుంది అనమాట. కొంతమంది తినేస్తుంటారు, అంటే ఆ విధంగా కూడా మంచిది, ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా దీన్ని తినేస్తుంటారు అనమాట. అది మెయిన్ ఏంటంటే దీని రుచి కోసం కాదు. దీని వల్ల కొన్ని సమస్యలు పోతుంటాయి. అంటే మనకున్న ఉంటాయి కదా, కడుపు నొప్పి లేకపోతే కాళ్ళ నొప్పి పీగులు అలాంటి పోతాయని దీన్ని తినేస్తుంటారు అదనమాట. కానీ తెలిసి ఇంత మంచి జీవితం తినలేం. మనమైతే తినలేం. మనకి చాలా పవిత్రంగా చూస్తాం కానీ దీన్ని కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. అవును. ఓకేనే, నాకు బాగానే తీసుకొచ్చా. ఛానల్ అవుతుందని తాబేలు చూసి అయినా నేను ఛానల్ అవుతుంది. మన ఎక్కడ రోడ్డు అంటే మన రోడ్డు కడే. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని కూడా పరిస్థితి హ్యాపీ ఫీల్ అవుతుంది. అవును.